ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలపై దాడులను ఖండిస్తూ కాకినాడలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన. గొల్లెల మామిడాడలో వరాహి గుప్త నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని కాకినాడలో దస్తావేజు లేఖరుల నిరవధిక ప్రింటౌట్. ఉపాధి రక్షణ కోసం ఈ నెల 31 వరకు ఆందోళన కొనసాగింపు. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్లో బాలకృష్ణకు స్వల్ప గాయం. చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప పెనుగుదురు రహదారిపై ఉన్న శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం ఆషాఢ మాస గుప్త నవరాత్రుల సందర్భంగా బుధవారం భక్తులతో కిటకిటలాడింది. గుప్త నవరాత్రుల్లో 7వ రోజు సందర్భంగా ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు సమకూర్చిన 1,00,000 బియ్యపు గింజలతో అమ్మవారికి లక్షార్చన నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, వికలాంగులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి స్వయంగా దర్శనం చేయించారు. గుప్త నవరలో 7వ రోజు అండి. చాలా అద్భుతం అండి. ఎందుకంటే కరప కొరిపల్ల రోడ్ లో అమ్మవారు కాశీ నుంచి వచ్చి వెళ్తూ ఉన్నది మన పూర్వజం సుకృతం అండి. చూడండి 7 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా జనం తొండగా పొద్దున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఒకేలాగా ఉంటారు. ఇటువంటి భాగ్యం మనకి పూర్వజం సుకృతం ఉంటే జరగదండి. అటువంటిది
ఈ కురిపల్ల కరప రోడ్లో అల్లితో ఉన్నది అమ్మవారు. ఇక్కడ కాశీ 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారు. చాలా స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇది అయిపోయింది, అదేంటంటే అంతకంటే ఏం కావాలండి. ఏదైనా అమ్మ ఎక్కడైతే బలంగా ఉంటుందో కుటుంబంలో, అలాగే ఇక్కడ కూడా అమ్మ బలంగా ఉంది. ఎంత జనాన్ని తీర్చుకుందంటే అమ్మవారి గొప్పతనం తప్ప మాది కాదు. జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ప్రబలంగా వస్తున్నారంటే చూడండి. అలాగే మాలేసుకున్నా కూడా చెన్నై నుంచి వచ్చి ఒక ఆడవారు వచ్చి మాలేసుకుని ఇక్కడ ఉన్నారు. ఇది ప్రళయం అంటే ఒక వైబ్రేషన్ ఏదో, లేకపోతే ఇంతమంది రారండి. యాగిలుగా గుడి కట్టామంటే వారం రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు తప్ప 5 నెలల నుంచి కంటిన్యూ ఉంటాం. ఈ గుప్త నవరాత్రిలో కాశీ వారారి అమ్మవారికి చేతం అనేది పూర్వజన సుకృతిగా భావించి ఎంతమంది సమూహంతో చేతనం. అలాగే రేపు శుక్రవారం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అందరికీ మాకు అక్క చెల్లి లేకపోయినా మీరే మా అక్క చెల్లిగా భావిస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. ప్రతి ఇంట్లో కూడా పిల్లలు కలిసి వస్తే కుటుంబం బాగుంటుంది కాబట్టి అందరూ బాగుండాలి సంకల్పంతో లోక కళాన్ని నిమిత్తం చేసాం. అందరికీ నమస్కారం అండి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ 3వ డివిజన్ సెంతనపూరే కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి క్లోరినేషన్ పెంచాలని, ప్రజలు నీటిని మరిగించి తాగాలని కమిషనర్ సూచించారు. కాలనీలో కొత్త వీధి దీపాలు, పార్కు లైట్లు ఏర్పాటు చేయాలని, పార్కులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డ్రైనేజీ మూసివేసి నీరు నిలిచేలా చేసిన ఇంటి యజమానికి 5,000 జరిమానా విధించాలని సూచించారు. డ్రైనేజీలో చెత్త వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అక్రమ ఫ్లెక్సీల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంతనపురి కాలనీకి రావడం జరిగింది. సంతనపురి కాలనీలో చూసినట్లయితే మనకి డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేసాము. డ్రింకింగ్ వాటర్ మనకి బాగానే వస్తుంది. అదేవిధంగా మనకి 2 లైటింగ్ చూసాము. లైటింగ్ 4 లైట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఈ సెంటర్లో కూడా లైటింగ్ గతంలో ఉండేది, పాడైపోయింది. ఇప్పుడు లైటింగ్ 4 లైట్లు చెప్పారు. 4 లైట్లు కూడా పడేసి ఇక్కడ ఈ ప్రాంతంలో చీకటి లేకుండా చేతకి లైటింగ్ డీగా చెప్పాం. ఈజ్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా మనకి 3వ విషయం చూసినట్టయితే ఈ డాగ్స్ సంబంధించిన డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాము. డాగ్స్ కూడా క్యాచ్ చేస్తున్నాము. మ్యాక్సిమం సాధ్యమైనటువంటి డాగ్స్ మనం క్యాచ్ చేస్తున్నాము. డాగ్స్ కూడా రిమూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక 4వ విషయంకి వచ్చేటైతే డ్రైనింగ్ క్లీనింగ్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఓనరు అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ మూసేశారు డ్రైను, ఇదంతా మూసేశారు. దీని తిరిగి ఎంత కష్టం అవుతుంది. ఇంటి యజమానులు కూడా దయించి అర్థం చేసుకోవాలి. కార్పొరేషన్స్కి బర్డెన్గా ఉండకూడదు. మనం ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా కట్టుకోండి. దానివల్ల డ్రైన్ మొత్తం మూసేసి నీరు ఇటు వెళ్ళకుండా పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ చేస్తున్నారు. చాలామంది కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదే టౌన్ మన రామ్మోహన్ గారు చెప్పాము, ఆయనకి ఫైన్ వేసి ఒక 5,000 ఫైన్ వేసి క్లీన్ చేయమని చెప్పాము. దట్ ఈజ్ డూయింగ్ ద థింగ్స్. రామ్మోహన్ గారు చూస్తారు అవి. అదేవిధంగా మనకి ఈ ఫ్లెక్సీలు కూడా మనకి డైలీ చెప్తున్నాము. ఈ ఫ్లెక్సీలు కూడా కొంచెం నిర్మూలవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి పార్క్ చూసాము. పార్క్లోకి వెళ్ళాము. పార్క్లో కూడా ఒక 2 లైట్స్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. 2 లైట్స్ కూడా ఒక పోల్ వేసి 2 లైట్స్ కూడా యూ కెన్ అరేంజ్. అట్లానే కొంచెం పార్క్లో కూడా గడ్డి అది మొలిచిపోయింది. యూ కెన్ రిమూవ్ అది బస్ట్. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి గుడి దగ్గర ఆ పార్క్ చుట్టూ వాకింగ్ చుట్టూరు మనకి హార్టికల్చర్ వారిని పంపించాము. హార్టికల్చర్ పంపించి ఏదైతే వాకింగ్ ట్రాక్ దగ్గర మొక్కలు మొలిచిపోయినాయో అవి తీయమని చెప్పాము. అది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు లుకింగ్ చేస్తారు. సాయంత్రం వరకు కూడా ఈరోజు ఆ పని చేయించి అమ్మవారి గుడి దగ్గర చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనకి ఇది కొద్దిగా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మనకి లో లేయింగ్ ఏరియాలో వాటర్ మనం క్లోరినేషన్ వెళ్ళినప్పుడు ఏ విధమైన వాసన రాకుండా ఇబ్బంది లేకుండా మనకి డిఈ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది మనం క్లోరినేషన్ ఎక్కువ చేసి కూర్చున్నాం. అదేవిధంగా కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో అడ్ హక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజేషన్ తర్వాతే కొత్త నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్ట్
అడ్ హక్ అధ్యాపకుల అసోసియేషన్ పిలుపు మేరకు క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద నిరసన నిర్వహించారు. అడ్ హక్ అధ్యాపకుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు కోరారు. రెగ్యులరైజేషన్ జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి అప్పారావు. నేను కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ ఎంబీఏ డిపార్ట్మెంట్లో అడాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను. మా క్యాంపస్లో నమ్మి యూనివర్సిటీలో మొత్తం 3 క్యాంపస్లో కలిపి కాకినాడ క్యాంపస్, రాజమండ్రి, తాడేపల్లి క్యాంపస్లో దాదాపుగా 120 మంది అడాక్లో పనిచేస్తున్నాం. గత 2 దశాబ్దాలుగా మేము ఇక్కడ అడాక్ ప్రొఫెసర్లు పనిచేస్తున్న మా సర్వీస్ని ప్రభుత్వం గుర్తించడం మానేసి ఇటీవల చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లో 1526 పోస్టుల్లో మా యొక్క పాత సర్వీస్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల మేము కెరీర్ పరంగా ఎంతో నష్టపోతున్నాం. గత 2023లోను 2018-17లో ఇచ్చిన నోటిఫికేషన్లోనూ కూడా మా సర్వీస్ను డిక్లేర్ చేస్తానని గత మంత్రులు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ప్రస్తుత రిక్రూట్మెంట్లో కూడా మా యొక్క పాత సర్వీస్ని పరిగణలోకి తీసుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఉంచుతూ అసోసియేట్లు కానీ ప్రొఫెసర్లు కానీ మా సర్వీస్ని పరిగణలోకి తీసుకోలేదు. దీన్ని మేము మా అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో ఉన్న మా అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అడాక్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లోనే ఇక్కడ పనిచేస్తున్నాం గత 2 దశాబ్దాలుగా. అసోసియేట్ ప్రొఫెసర్కి జరిగే రిక్రూట్మెంట్లో మా సర్వీస్ని పరిగణలోకి తీసుకుని వాటికి మాకు అర్హత ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారిచే నిర్వహించబడుతుందో దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకుంటూ ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క ఈ ఉపాధిని నమ్ముకుంటూ ఇక్కడ ఎంతోమంది అధ్యాపకులు గత సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమము తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గత దశాబ్దాల కాలంగా కూడా ఈ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులను దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఈ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క సేవలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. అలాగే ఈ రిక్రూట్మెంట్లో ఏదైతే అసోసియేట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్లో వారి యొక్క సర్వీస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినయపూర్వకంగా కోరుతున్నాము. అలాగే ఎంతోమంది ఈ యొక్క సర్వీసులను రెగ్యులర్ చేయడం వల్ల వారి యొక్క జీవితాలను అలాగే వారి యొక్క కుటుంబాలను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరం కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. మరి ఎంతోమంది వేరే జాబ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ వృత్తిని దైవంగా భావించి వారు ఈ వృత్తిలోనే కొనసాగడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను నిరసిస్తూ కాకినాడ నగరంలోని ఇంద్రపాలెం సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం
అరాచకాలు, మహిళలపై జరుగుతున్న మరి వేధింపులు, మానభంగాలు, మరి హత్యలు, దమనకాండ ఈ సందర్భంగా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా స్టేట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వరద కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆదేశాలతో ఈరోజు మా మహిళా విభాగం, జిల్లా మహిళా విభాగం అందరూ కలిసికట్టుగా మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆదేశాలతోటి సహకారంతో ఈరోజు ఇక్కడ కాకినాడ జిల్లా మెయిన్ సెంటర్ అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మా మహిళలందరూ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న మారణకాండ అంతా కూడా మీరు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ. అయితే గుంటూరులో జరిగినటువంటి మరి ఒక మహిళకి ఎంతో అవమానకరమైనటువంటి సన్నివేశాన్ని మనం అందరం చూసాం. బాపట్ల, అలాగే కావలి అలాంటి ప్లేసుల్లో మరి మహిళలపై మానభంగాలు, నెక్స్ట్ వివస్త్రం చేసి బహిరంగంగా మహిళల మీద అరాచకాలు. ఒక తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి మరి అతను ఒక బోరు విషయంలో లంచం ఇవ్వలేదని, 10,000 లంచం ఇవ్వలేదని ఒక నెపంతో ఆమెని మహిళని వ్యవస్థను చేసి మరి యావత్ మహిళా లోకానికి సిగ్గుపరిచే విధంగా అతను చేసినటువంటి ఇలాంటి ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. మరి ఇలాంటివన్నీ కూడా ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఉండి కూడా మరి హోమ్ మినిస్టర్ అనిత గారు దాని మీద ఏ విధంగా స్పందిస్తున్నారో యావత్ లోకం అంతా గమనిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జీల సహకారంతో ఈరోజు మహిళల మీద జరుగుతున్న దాడులకి నిరసనగా ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. చాలా సిగ్గుచేటుగా ఉందండి. ఇలాంటివన్నీ చూస్తుంటే వింటుంటే అప్పట్లో మేము సినిమాల్లో చూస్తే అయ్యో అని అనిపించేది. అలాంటిది ఈరోజు చూసుకుంటే మనము ఊర్లో ఉంటున్నామా లేదా అడవుల్లో ఉంటున్నామా తెలియట్లేదండి. ఇంకా అడవుల్లోనే చాలా సేఫ్గా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో. దిశా చట్టం ఉంటే నిజంగానే మహిళలు చాలా మందికి చాలా భద్రతగా ఉండేది. పిల్లల దగ్గర నుంచి మహిళలందరికీ కూడా చాలా భద్రతగా దిశా చట్టం ఉంది. మనం ఏమన్నా తప్పు చేస్తే వెంటనే మనకి శిక్ష పడుతుందని ఒక్క భయం ఉండేదండి జనాల్లో. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత దిశా చట్టాన్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసేసారు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఏదైనా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం. అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా మహిళల మీద, వృద్ధుల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ఏంటో కానీ ఈ కూటమి నాయకులు, ఈ తెలుగుదేశం నాయకులు మరీ పెంచిపోతున్నారండి. గుంటూరులో జరిగిన నిజంగా ఆ సంఘటన చూస్తే, మానవీయ కోణంలో చూస్తే నిజంగా వాళ్ళు మనుషులో కాదో తెలియని పరిస్థితి అండి. నిన్న ఆ గుంటూరులో జరిగిన ఆ బాధితురాల్ని పరామర్శించడానికి మా వరద కళ్యాణి గారితో, మా అధ్యక్షురాలతో కలిపి మేము వెళ్ళామండి. అక్కడ జరిగిన సంఘటనలన్నీ దానికోసం ఈవేళ ఈ నిరసన కార్యక్రమం తెలియజేశారండి. మా మాజీ ముఖ్యమంత్రులు, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా జిల్లా ఇన్ఛార్జీలు అందరూ సహకారంతో, మా కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు, మా మాకు మహిళా విభాగ అధ్యక్షురాలు గారు ఆదేశాలతో ఈరోజు ధర్నా చేపడుతున్నాడు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 14వ తారీఖు గుంటూరులో అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యం, ఆ అఘాయిత్యం గురించి నిన్న అమ్మాయి మాటల్లో వింటుంటే అండి చాలా సిగ్గుతో బయటకు రాలేకపోయామన్నమాట. ఆ అమ్మాయిని వివస్త్రం చేసి కొట్టడంతో పాటు ఆవిడని అక్కడే మూత్ర విసర్జన జరిగేలాగా కొట్టారంటే వీళ్ళు ఎంత బుద్ధి లేని మనుషులండి. ఆ అమ్మాయి చెవులు ఇవి కూడా పీకేసి రక్తాలు వచ్చేలాగా పడి 14వ తారీఖుని సంఘటన జరిగితే మీరు గమనించాలి. రాష్ట్రంలో హోంమంత్రి ఒక మహిళ, అక్కడ గుంటూరులో ఎమ్మెల్యే ఒక మహిళా కమిషన్ గుంటూరులో ఉంది, ఆవిడ మహిళ. అన్ని చుట్టుపక్కల అక్కడ ఉండగానే ఇంత అఘాయిత్యం జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో విన్నవించుకుంటే ఆవిడకి న్యాయం జరగకపోగా అక్కడ ఏమీ లేదు పంపించేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. ఎవరి దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపిస్తే అప్పుడు అదేనుసారం వీడి మీద చేసినోడి మీద యాక్షన్ తీసుకోకుండా సిఐని బలి చేసి సిఐని సస్పెండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్తా గోపాలకృష్ణ వారధి నుంచి ప్రారంభమైన ర్యాలీ పిఆర్ కళాశాల మీదుగా కలెక్టరేట్ కు చేరుకోగా నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఆందోళనకారులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పిడి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 2,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే కనీసం 11,639 పోస్టులైనా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడలో నిరుద్యోగులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మా పోస్టు సంఖ్య పెంచండి అని చెప్పి నిరసన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇదేదో మా డిమాండ్ కాదు. గతంలోనే హోంమంత్రి గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు దాదాపు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే డీజీపీ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు. కాబట్టి మేము అడుగుతుంది కనీసం మీరు చెప్పిన 19,000లో సగమైనా 10,000 అయినా ఈ సందర్భంగా పోస్టులను భర్తీ చేయమనేటువంటిది ఏకైక డిమాండ్. అందుకనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉగాది నాడు ప్రకటించిన దాంట్లో ఏమాత్రం సబబుగా లేదు. కేవలం 2,500 పోస్టులు మాత్రమే అన్ని కలిపి చూపిస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్. ఇది సమంజసం కాదు. పోనీ ప్రభుత్వం దగ్గర ఖాళీలు లేవా అంటే ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర చిత్శుద్ధి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 ఉద్యోగాలని మీరే భర్తీ చేశారు. అందుకని ఆ క్రెడిబిలిటీ మీకే ఉంది. కనీసం 10,000తో కూడినటువంటి పీసీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. ఆగస్టు 15 నాటికే ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఇప్పటికే విజయనగరం, కర్నూలు, రేపు గుంటూరు, ఇలా కాకినాడ, ఇది ఇంతటితోనే ఆగదు. 27 జిల్లాల్లో అవసరమైతే దీక్షలు కూడా చేస్తాం. ఖచ్చితంగా 10,000 పోస్టులను సాధిస్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మనం మొత్తం రాష్ట్రం తిడిపోయిన తర్వాత ఇప్పటిదాకా 3 నోటిఫికేషన్లు 2016, 2018, మొన్న జగన్మోహన్ రెడ్డి పోయేటప్పుడు 22 చివరిలో వచ్చింది. కాబట్టి వయోపరిమితిని కూడా సడలింపు ఇవ్వండి, అందరికీ అవకాశం ఇవ్వండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఇదే మా సింగిల్ డిమాండ్. ఈ డిమాండ్ కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే విజయవాడకు వస్తాం. విజయవాడలో వేలాది మంది దిగుతాం. దానికి మీదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్ప. ఇదే మా నినాదం, ఇదే యువతర నినాదం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home.
24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఈ న్యూస్. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. పెద్దపూడి మండలం గొల్లాల మామిడాడలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. नमो महे श्रवणाय महेश मे कामान काम कामाय महिम कामेश्वरो वै श्रवणादिगोवेर खमायो राज्याधिकार వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో గొల్లల మామిడాడలో ఏదైతే అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో వారాహి మాతని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ వారాహి నవరాత్రుల్ని ఇక్కడ నిర్వహించడం, ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం అదృష్టం. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించి అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటాయి. తెలంగాణలో బోనాలు కానీ ఇక్కడ శాకంబరి ఉత్సవాలు కానీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. ఋతుపవనాల ఆధారంగా వర్షాలు వచ్చే నేపథ్యంలో ఆరోగ్యకరమైన శుచికరమైన ఆహారం తినాలి, తద్వారా ఆరోగ్య పరిరక్షణకి మనం ముందుకు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం, అదేవిధంగా బోనాల్లో కూడా ఏ విధంగా అన్నాన్ని వండుతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండిటికి అంత ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా అమ్మవారిని పెద్ద ఎత్తున కూరగాయలతో అలంకరించడం జరిగింది. మనకి ప్రకృతి ప్రసాదించిన జీవితం మంది. ఆ ప్రకృతి మరలా మన రక్షణ కోసం ఉంది. అందుకోసం ప్రకృతి అంటే అమ్మవారి రూపం. అమ్మవారికి మరొక పేరు ప్రకృతి. మనం ఆ పూజ చేసేటప్పుడు ఆ నామావళిలో ప్రకృతి అనే పదం కూడా ఉంటుంది. ఆ ప్రకృతిని పరిరక్షించుకోవడం అనేది మనందరి ధ్యేయం కావాలి. మన సనాతన ధర్మంలో, భారతీయ సనాతన సంస్కృతిలో ప్రకృతి పరిరక్షణ అనేది ఒక భాగం. మనకి వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల ద్వారా ప్రకృతి పరిరక్షణ గురించి మనకు పెద్దలు బోధించారు. దానిలో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం కానీ, ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం కానీ, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కానీ విశిష్టత సంతరించుకున్న మాసం ఇది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం పట్టణంలోని రెడ్డి రాజ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభంకు సంతాప సభ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో వంగ గీతా విశ్వనాథ్, పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంగ గీతా విశ్వనాథ్, ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అప్పటికి చంద్రబాబు నాయుడు అంటే ఎస్ఆర్ఎంటి చౌదరి గారికి, కేవీఆర్ చౌదరికి నువ్వు ఇలాగా పెట్టడం బాగా అని అడిగితే రామకృష్ణ గారు 5 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడతాను. అలాగే వినేవాళ్ళకి
మీరు వినడాన్ని బట్టి ఉంటుందండి మా మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను హాస్పిటల్కి వస్తాను చూడడానికంటే నన్ను హాస్పిటల్లో బెడ్ మీద చూడొద్దు, నేనే వస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడలో మిమ్మల్ని చూసి తాడేపల్లికి వచ్చి మిమ్మల్ని చూసి నేను వెళ్తానని చెప్పి మరి తిరిగి రాని లోకాలకి వారు వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇందులో చాలా మందికి చాలా అనుబంధం, ఆత్మీయత, విడదీరాని బంధం ఉన్న వ్యక్తులు, కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఆయనతో. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మేము కిరణంపూడి కూడా వెళ్ళి రావడం జరిగింది. సజ్జన రామకృష్ణారెడ్డి గారు, ఇంకా అన్ని రకాల అన్ని పార్టీలకు అతీతంగా, హోదాలకు అతీతంగా అందరూ వచ్చి అక్కడ ఆయనకి అక్కడ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వెళ్ళడం జరుగుతాం. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా మనమందరం వారికి పిఠాపురంతో ఆయనకున్న అనుబంధం విడదీరాలి. ఆయన చిన్న వయసులో, అతి చిన్న వయసులో, ఆయన జీవితం అంతా చూస్తే అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా, కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్ గా చేయటం, వాళ్ళ తాతగారు కూడా మున్సిపల్గా చేయటం, పట్టుదలకి పెట్టింది పేరు. అందులో అందరూ ఉంటారు, అందులో రాజకీయ నాయకులకి పట్టు విడుపులు ఉంటాయి. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే పట్టు వదలని పరిస్థితి. ఆ విధంగా అందరికీ కూడా ఆయన సుపరిచితమైన వ్యక్తి. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఆయన, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా చాలా రకాలుగా రాజకీయంగా ఉండి ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు చేసి పట్టుబట్టి అన్ని వర్గాలకి అక్కడికి వెళ్తే అందరూ చెప్పడం జరిగింది. ఎస్సీస్ నుంచి కానీ, బీసీస్ నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కూడా అందరూ మాకు ఆత్మీయుడు, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, మేము అందరం కలిసి తిరిగాము. అలా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరి అభిమానాన్ని పొందిన వ్యక్తి. అదేవిధంగా తన పుట్టిన కులానికి న్యాయం చేయాలని కాపు జాతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి, ఎన్నో ఒక ఉద్యమాలు తీసుకున్న వ్యక్తి. ఆ ఉద్యమాల్లో ఏ విధంగా అయితే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉండి ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా, ఎన్ని రాజకీయ పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొని నిలబడటం జరిగింది. ఆ విధంగా ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ ఆదర్శం. అటువంటి వ్యక్తిత్వం అనేది, ముఖ్యంగా ఆ వ్యక్తిత్వం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు తక్కువగా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు మన ముద్రగడ పద్మనాభం గారు. వారికి మనమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా వారితో అనుబంధం ఉన్నవాళ్ళు టైం చూసుకొని చక్కగా మీ అనుబంధాన్ని 3-4 మాటల్లో చక్కగా చెప్పి మీలో మనసులో ఉన్న జీవో నెంబర్ 396ను రద్దు చేసి దస్తావేజు లేఖరుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో దస్తావేజు లేఖరుల నిరవధిక పెండౌన్ నిరసన చేపట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆందోళన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తో దస్తావేజుల తయారీ బాధ్యతలను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో దస్తావేజు లేఖరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని కాకినాడ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చోడపునేడి గోవిందరావు అన్నారు. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి ఆర్ఎస్కే విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాడ అప్పలరాజు యాదవ్, కార్యదర్శి గీసాల శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు చోడపునేడి గోవిందరావు. నేను కాకినాడ దస్తావేజు లేఖల ప్రెసిడెంట్. సుమారుగా నేను 40 సంవత్సరాల నుండి ఈ వృత్తిలో నేను కొనసాగుతున్నాను.
నాకంటే ఇంకా పెద్దలు కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కూడా వృత్తిలో 100 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ వృత్తిలో కాకినాడ ఇంచుమించు 200 మంది పైన కూడా ఉన్నామండి. ఇప్పుడు ప్రస్తుతం పీపీపీ విధానం అంటున్నారు. ఏంటి పీపీపీ విధానం? దీనికి ఆస్తులు ఎక్కడ భద్రత కల్పిస్తారు? ఎవరు దీని సమాధానం? ఇప్పుడు మేము ఏమైనా దస్తావేజ్ రాసామంటే రేపు మంచి అట్లు ఏమన్నా ఉండి మేము చూస్తున్నాం, చేస్తున్నాం, పార్టీకి నమ్మకం కల్పిస్తున్నాం. పార్టీ ఒక తేడా పడి వస్తాం మళ్ళీ వచ్చి ఇలా జరిగిందని అంటే మేము ఉన్నామని ఏం పర్వాలేదు, కావాల్సిన సవరణ చేయొచ్చు, ఇవి చేయొచ్చు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ 2000 తీసుకుంటుంది అంటుంది. ఎవరిగా ప్రేమోడికి ఇస్తారంటున్నారు. ఆ 2000 ఇది తీసుకొని ఆడు ఏం చేస్తాడు? రేపు తేడా పాడు వస్తే ఎవరు బాధ్యత వహిస్తాడు? గవర్నమెంటే నాకు సంబంధం లేదంటారు. ప్రేమోడాడే రేపు వాడు ఉద్యోగస్తుడే, రేపు వాడు ఉంటాడు, రేపు పోతాడు. రేపు వాడు ఎవరు బాధ్యత తీసుకుంటాడు? రేపు ఏమన్నా కోర్టులో ఏమో సాక్ష్యం కావాల్సి వస్తుంది. ఎవరు సాక్ష్యం చెప్తారు? ఎవరు దీనికి బాధ్యులు? ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా చేస్తున్నారండి. అదే మా రికార్డు చూస్తున్నాం, కొలతలకు వెళ్తున్నాం, రఫ్ రైడ్స్ చేసేస్తున్నాం, పీటర్లు చూపించుకుంటున్నారు, అన్నీ చేసేగా రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫీజులు మేము తీసుకుంటున్నాం. అలాగే మేము ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలకు భరోసా ఇచ్చి పైగా రకరకాల డాక్యుమెంట్లు 150 రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. 4 రకాల డాక్యుమెంట్లు తయారు చేస్తున్నాం. మొన్న ఒక సరిహద్దు దారి మార్గం నుంచి గొడవ వచ్చిందండి. దానికి డాక్యుమెంట్లో లేదు. మరి అప్పుడు దాని ఎలాంటి ఎవరు బాధ్యత? ఆ సరిహద్దు నాదంటే నాదంటున్నారు, దారి మీకు లేదంటున్నారు. అప్పుడు మేము వెళ్ళి దానికి అలా కాదమ్మా ఇలా చేద్దాం అని చెప్పి కొత్తగా డాక్యుమెంట్ తయారు చేసి ఆ సరిహద్దు పరిష్కరించి రిజిస్ట్రేషన్ చేయించాం. ఈజ్మెంట్ రైట్స్ అండ్ డాక్యుమెంట్. ఈజ్మెంట్ రైట్స్ అంటే ఈ ఎవరికైనా అసలు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరికైనా తెలుసునా? చెప్పండి. ఒక పార్టీ చేయాలంటే 10 ఫార్మాట్లు ఉంటాయి, 10 రకాల పంపకాలు ఉంటాయి. మరి పార్టీస్ని ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఏంటి ఇలా కొట్టేస్తారు, మీకు ఏది ఇచ్చేస్తామంటున్నారు. ఎవడో ప్రైవేట్ వాళ్ళకేమో 1000 కోట్లు ఇచ్చేద్దామంటున్నారు. 200 రూపాయలు చెప్పండి. చాలా అన్యాయం అండి. దయవుంచి మా వృత్తిని ఇలాగే కొనసాగించి మా పొట్ట కొట్టొద్దని మేము ఈ పత్రికా ముఖంగా, ఈ ఛానల్ ముఖంగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వల్పంగా గాయపడ్డారు. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో ఆయనను వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు నటుడు మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమై ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గాయం స్వల్పమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనతో కొద్దిసేపు షూటింగ్ కు అంతరాయం ఏర్పడగా బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని బట్టి చిత్రీకరణను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇంజనీర్ పిల్లి రామారావు విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడ శాంతి నివాస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఇంజనీర్ పిల్లి రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం 25 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. పీఆర్సీ, డిఏలు, బకాయిల చెల్లింపులు, పెన్షన్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎంప్లాయీస్కు అండ్ పెన్షనర్స్కు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు మాట్లాడటానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి తెలియజేయాలని, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నదో, మరి అలాగే ఎంప్లాయీస్కి కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు వరకు మీకు ఏదైతే బాకీలు ఉన్నాయో ఆ బాకీలన్నీ నేను ఇచ్చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పటికి 4 డిఏలు బాకీలు ఉన్నాయి. అలాగే మరి పీఆర్సీ చేయాలి, 12వ వేతన సవరణ చేయాలి. ఆ సవరణ ఇప్పుడు చేయలేదు. ఉన్నటువంటి ఎవరైతే పీఆర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ని ఇంటికి పంపించేశారు. మళ్ళీ కొత్త కమిషనర్ని నియమించలేదు. మరి కొత్త కమిషనర్ లేకుండా పీఆర్సీ ఎలాగే ఇస్తారో వేయలేరు కదా. కొత్త కమిషనర్ నిర్మించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నదో ఆ పీఆర్సీ అమలు చేయాలి. ఈలోగా ముందుగానే ఐఆర్ కూడా ప్రకటించాలి. గత ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్సీ ప్రకటించి ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏదైతే అవసరమైతే ఉన్నాయో అంతైతే వాళ్ళతో చర్చించి వచ్చిన వెంటనే ఐఆర్ఈ ప్రకటించి వాళ్ళకి
ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల మట్టి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు చేస్తారేమని, మరి చేయట్లేదు. గతంలో 2 నెలల మట్టి అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు అయ్యి మొదలుపెట్టారు. ఇప్పుడు చేయటానికి మరి ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పి మరి తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు ప్రకారంగా చేస్తానని చెప్పి దాన్ని మభ్య పెడతాం. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి 4 డిఏలు బాకీలు ఉన్నాయి, 15 టీఏలు వాళ్ళకి బాకీ ఉన్నాయి. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాకీలు ఉన్నాయి. వాళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి పగలు పనిచేస్తారు, ఆ 15 డిఏలు ఉండవు. అలాగే మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఎంప్లాయీస్కి ఏదైతే మరి అమలు చేయాలని మీరు ముందు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రాపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రామచంద్రాపురంలోని శ్రీశక్తి భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. RSETI సహకారంతో ఆధునిక టైలరింగ్, దుస్తుల తయారీ, స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల అభివృద్ధితోనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్టు డైరెక్టర్ డి రాంబాబు, LDM కేశవవర్మ, RSETI డైరెక్టర్ రమణ, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మంచి యాక్టివిటీస్, చక్కటి కార్యక్రమాలు. హలో, ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ వారు అమలాపురం వారి ద్వారా సుమారు 30 రోజులు ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. తద్వారా ఈ సర్టిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా సర్టిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. సర్టిఫికేషన్ లేకపోతే మీరు చేసిన ఏదైతే 30 రోజులు ట్రైనింగ్ ఉందో దానికి అర్థం ఉండదు. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ సర్టిఫికేషన్ ఇవ్వాలనేది నిర్ణయించాం. ఎందుకంటే రేపు అన్న రోజున ఉపాధి కోసం బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చినా సరే సర్టిఫికేషన్ అక్కడ కీ రోల్ వహిస్తుంది. సో ఈ సర్టిఫికేషన్ అవసరం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి మహిళ ఉద్యోగం చేసే పరిస్థితి నుంచి ఆవిడ ఇంకో 2 ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి రావాలని చెప్పి అనేక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక వివిధ ట్రైనింగ్ వర్క్షాప్స్ అని నిర్వహిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మహిళలపై దాడులను ఖండిస్తూ కాకినాడలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన. గొల్లెల మామిడాడలో వరాహి గుప్త నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని కాకినాడలో దస్తావేజు లేఖరుల నిరవధిక ప్రింటౌట్. ఉపాధి రక్షణ కోసం ఈ నెల 31 వరకు ఆందోళన కొనసాగింపు. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్లో బాలకృష్ణకు స్వల్ప గాయం. చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
అందరికీ నమస్కారం అండి. వాసనశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసనశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.